తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలను తన కన్నుసన్నలతో శాసించిన నేత గులాబీ బాస్ వెన్నంటి ఉండి దశాబ్ద కాలం పాటు మంత్రిగా ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. గత కొన్ని రోజులుగా ఆయన వైఖరిలో మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. నిరంతరం దూకుడుగా ఉండే ఆయన ఎందుకో మౌన ముద్ర వహిస్తున్నారు. గులాబీ దళపతికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయన ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండటం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ రాజకీయాల్లో మాజీ మంత్రి మౌనం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఆయన మళ్ళీ మునుపటి స్థాయిలో గలం విప్పుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఇంతకీ ఎవరా నేత, ఎందుకు మౌనంగా ఉంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉన్నారు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు జిల్లాలో పార్టీకి బలమైన పునాది వేసి ప్రత్యర్థి కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు అసెంబ్లీలోనూ బయట కూడా గతంలోలా తీవ్ర విమర్శలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2023 శాసనసభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఓటమి నేపథ్యంలో పార్టీ పరిస్థితి మారిపోగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బలం పెరగడం కూడా ఈ పరిణామాలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆయన మౌనం వెనుక కేసుల విచారణలు, నియోజకవర్గంపై దృష్టి, అలాగే పార్టీలో మారుతున్న సమీకరణల వంటి అంశాలు కూడా కారణాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ల పాటు జగదీష్ రెడ్డి పేరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మారుమోగిపోయింది. కేసీఆర్ కు నమ్మకస్తుడిగా, విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన కీలక పాత్ర పోషించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ఉప ఎన్నికలు ఎదురైనా జగదీష్ రెడ్డి అక్కడ వాలిపోయేవారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం ఆయన వేసిన వ్యూహాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి ఎప్పుడూ యాక్సెస్ ఉన్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన జానారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి హేమహేమీలు ఉన్నప్పటికీ వారిని ఎదిరించి ఓడించి ఉమ్మడి నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ కంచుకోటగా మార్చారు. కానీ అధికారం పోయాక సీన్ మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ప్రభుత్వంపై గొంతెత్తుతున్నా జగదీష్ రెడ్డి మాత్రం ఆశించిన స్థాయిలో రియాక్ట్ కావడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే జగదీష్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చుకున్నారా అనే సందేహం సైతం కలుగుతోంది. అసెంబ్లీలో కూడా గతంలో ఉన్నంత వాడివేడి విమర్శలు ఆయన నుంచి రావడం లేదని సొంత పార్టీ నేతలే అంటున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీపై ఆయన దూకుడు మాత్రం తగ్గించలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని అనేకసార్లు తెలంగాణ భవన్ వేదికగా మీడియా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. పార్టీ ఓటమిపై సమీక్షా సమావేశాలు సైతం పాల్గొని పార్టీ ఓటమికి గల కారణాలపై రివ్యూ చేసుకున్నారు. కృష్ణా జలాల పరిరక్షణకు కేసీఆర్ తో నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పార్టీ సిల్వర్ జూబిలీ బహిరంగ సభకు సూర్యాపేట నుంచి ఎద్దుల బండ్లతో రైతులను తరలించారు. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తన తండ్రి గెలుపు కోసం కృషి చేసి ప్రశంసలు అందుకున్నారు. అయితే మున్సిపాలిటీ ఎన్నికల్లో సూర్యాపేట మున్సిపాలిటీని గెలిపించుకోలేకపోయారు. నిజానికి జగదీష్ రెడ్డి మౌనం వెనుక అనేక కారణాలు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటి, సొంత జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉండడం. 2, పార్టీలో మారుతున్న సమీకరణాలతో జగదీష్ రెడ్డి వెయిట్ అండ్ వాచ్ ధోరణి ఏమైనా అవలంబిస్తున్నారనే చర్చ మాత్రం జోరుగానే జరుగుతోంది. అంతేకాదు, ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బలోపేతం జగదీష్ రెడ్డికి పెద్ద సవాలుగా మారింది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన తప్ప మిగిలిన వారిని ఎవరినీ గెలిపించుకోలేకపోయారని విమర్శను ఎదుర్కొన్నారు. పార్టీ బలోపేతంపై ఆయన ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గానికి గత కొన్ని రోజులుగా నాయకుడి కరువయ్యారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ మేజర్ గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ కేడర్ కు భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడంపై జగదీష్ రెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో జగదీష్ రెడ్డి మౌనానికి 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖలో జరిగిన కొన్ని ఒప్పందాలపై విచారణ జరుగుతున్న తరుణంలో వ్యూహాత్మక మౌనమే మేలని ఆయన భావిస్తున్నారనే చర్చ ఎక్కువగానే జరుగుతోంది. గత ఎన్నికల్లో సూర్యాపేటలో తక్కువ మెజారిటీతో గెలవడంతో రాష్ట్ర రాజకీయాల కంటే నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా ఉండడానికే ప్రాధాన్యతనిస్తున్నారా అనే రెండో చర్చ జరుగుతోంది.
మరి జగదీష్ రెడ్డి మౌనం తుపాను ముందు ప్రశాంతత, లేక ఇది రాజకీయ నిష్క్రమణకు సంకేతమా? కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న ఆయన పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు మౌనంగానే ఏదైనా స్కెచ్ వేస్తున్నారా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా ఉమ్మడి నల్గొండ రాజకీయాల్లో జగదీష్ రెడ్డి మౌనం ఇప్పుడు హాట్ టాపిక్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అలాగే ఏ మౌనము శాశ్వతం కాదు. మరి జగదీష్ రెడ్డి ఎప్పుడు గళం విప్పుతారో చూడాలి.